హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో నేను ఇంతకుముందు అరటి గెల అనేది తెంపినా కదా, తెంపి ఈ చెట్టుకు కట్టిన. అది మీరు చూడొచ్చు. ఈ చెట్టుకు కట్టినటువంటి గెల మీరు ఇది మూడో గెల. ఇంతకుముందు కట్టిన తర్వాత అవి ఇక్కడిగా పండ్లుగా మారిన తర్వాత మళ్ళీ ఒక గెల అనేది కట్టినా కదా. ఇది నేను ఎగ్జాక్ట్గా ఇవి కట్టి నేను ఇప్పుడు 10 రోజులు దాటుతుంది, 15 రోజులు. కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవి నాకు సాధారణంగా వేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే నేను మామూలుగా ఇది కొంచెం గట్టిగా ఉన్నది కదా, అయినా పర్లేదు. పండు అయితే పర్లేదు, బాగానే అయినాయి. ఇవి మనకు ఇప్పుడు తినచ్చు. మనకి ఇవి పండ్లుగా మారినట్టే. ఇవి మారినవి నేను తెంపుతా. సరే, ఈ మొదట్లో వేస్తా తెంపినాయి. ఓకే, న్యాచురల్గా పండిన పండ్లు ఈ విధంగా ఉంటాయి. మొత్తం ఎల్లో కలర్ కాకుండా ఈ కలర్లో మనకు ఉంటాయి. కార్బైడ్ లేకుండా మనం పండ్లు ఇట్లా మగ్గితే ఏమవుతుంది అంటే కొంచెం సమయం మాత్రం చాలా టైం పడుతుంది. మన కార్బైడ్ వేస్తే మాత్రం మనకు ఒక 5-6 రోజులలోనే మనకు పండ్లు అనేది అవుతుంది. కానీ ఈ విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 10 రోజుల టైం కూడా పడుతుంది. కంప్లీట్గా మనకు G9 వెరైటీకి సంబంధించింది న్యాచురల్గా పండ్లుగా మారిన బాపతి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనకు ఇంకొకటి నేను చూస్తా. అది కంప్లీట్గా గెల ఏమవుతుందంటే కింద పడే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం నేను దీన్ని మొత్తం తీస్తున్నా. ఇది మామూలుగా ఇట్లా వేసి పనులు అయితే కంప్లీట్గా అయినాయి కదా, ఇవి తీసుకపోయి ఇంటికాడ మనం లోపల పెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం. ఇంకొకటి మాత్రం నేను అది ఎందుకంటే రీసెంట్గా నేను చూసేసరికి అది చెట్టు కూలిపోయేటట్టు అయింది. దాన్ని ఆ గెలను కట్టే ప్రయత్నం చేస్తా. చూసినట్టయితే ఈ విధంగా ఇరిగిపోతున్నాయి. ఇవి సమృద్ధిగా నీళ్ళు కనుక ఉంటే ఈ మొదలు అనేది లావ్ అయితే మనకు ఇది ఎంత గెలైనా ఆపు. కాకపోతే మనకు వాటర్ అనేది తక్కువ ఉన్నది కాబట్టి కొంతవరకు ఆ చెట్టు ఈ విధంగా ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత మనకు మామూలుగా నేను సపోర్ట్కి ఒకటి అయితే కట్టె నాటి ఇట్లా ఉట్టిగా పెట్టిన, జస్ట్ సపోర్ట్కి పెట్టిన. ఎందుకంటే ఈ ఆకులు అనేది పచ్చగానే ఉన్నది కాబట్టి దీనికి ఎట్లా చేసి దీనికి ప్రాణం ఉన్నది కాబట్టి గెల ఎందుకు తెంపాలి అన్నట్టుగా ఇవి కంప్లీట్గా కాయలు కాలే కదా అన్నట్టుగా అట్లనే ఉంచిన. మీరు చూసినట్టయితే చూడండి, ఇది G9కి సంబంధించింది. వీటి ఆకులు కట్ చేస్తే ఏంటంటే అలా నీడ ఉండకుండా అవుతుంది. జస్ట్ గెలం మాత్రమే కట్ చేద్దాం. ఎంత సైజ్ వచ్చింది చూడండి. ఇది ఆల్రెడీ ఇక్కడ ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఇంతకుముందు చూపించిన వాటిలాగానే ఇరిగిపోతుందేమో అన్నట్టుగా మళ్ళీ ఇంకొక పంగలకరని ఇక్కడ నేను పెట్టే ప్రయత్నం చేసిన. ఈ దెబ్బ తిన్నదంటే పండ్లుగా మారే టైంలో ఏమవుతుందంటే మురిగిపోతున్నాయి అన్నట్టు కాయలు అనేటివి అన్నీ. ఎప్పుడైతే కింద బలంగా పడతాయో ఈ పచ్చి మీద కింద పడ్డప్పుడు ఏమవుతుందంటే పలుగుతున్నాయి. పలిగిన తర్వాత మనకు అది పండ్లుగా మారిన తర్వాత కంప్లీట్గా కాయ మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకోసం ఎందుకైనా మంచిది ఏ క్షణంగా కూలిపోయేది తెలియదు కాబట్టి నేను దీన్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, పర్లేదు, టైట్ అయితే అయినాయి, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడైతే కొంచెం నీట్గా అవుపడుతుంది చూడండి, సరిపోతుంది ఈ టైటు. ఇలా చూడండి ఎంత టైట్ అంటే ఇప్పుడు దీన్ని మోయడం కూడా కష్టం, అంత బలంగా ఉన్నది. గెల మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది చూడండి. ఒక్క కాయ చూడండి సైజు. ఇటువంటి మనకు మందులు లేకుండా ఈ విధంగా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. దీని వెయిట్ మాత్రం ఒక 30 కిలోల వరకు ఉంటుంది. తేడా చూడండి. కాకపోతే ఇవి సైజ్ బాగా వచ్చినాయి. ఈ విధంగా కట్టుకొని మిక్స్ అయ్యేటట్టున్నది. ఓకే,
ఇది లేపి కట్టగలుగుతానా? సాహసం అనే చెప్పాలి. ఓయ్ ఇంకొక సహాయం తీసుకుంటే బాగుండు కావచ్చు, లేకపోతే నేను బలంగా కట్టకపోతే ఈ గెల కింద పడి ఖరాబ్ అవుతుంది. చాలా బలంగా ఉన్నది. నేను నా మోకాలతో లేపుతున్నా, చూద్దాం. ఓకే, ఇంత లేచిందంటే మనకు పర్లేదు. దీన్ని మాత్రం మనకు ఏమాత్రం పట్టు పోయినా కానీ ఈ గేల అనేది చేజారిపోవచ్చు. నేషనల్ జియోగ్రఫీలో వస్తుంది ఇట్లా. ఓకే, సాధారణంగా మనం ఈ విధంగా కట్టిన తర్వాత ఓకే ఈ పనులు ఉన్నాయి కదా, ఒకటేసారి ఈ పనులను తీసుకపోతే మా ఫ్రెండ్ ఒక ఆయన చాలా ఇంట్రెస్ట్, ఆయనకు ఇంతకుముందు 2 సార్లు అడిగిండు, కాకపోతే ఆయనకి ఇవ్వలేదు. ఇప్పుడు తీసుకపోతుంది, ఎందుకంటే ఒకటేసారి పనులు అంటే వాళ్ళు తినలేరు. కాబట్టి కొన్ని ఈ గెలకు సంబంధించినవి కూడా తీసుకపోతే కొంత వెయిట్ కూడా తగ్గుతుంది. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది సైజ్ కాయలు స్పష్టంగా చూడచ్చు. ఇది ఈ ఒక్క హస్తానికి ఎన్ని ఉన్నాయంటే 18 కాయలు ఒక హస్తానికి ఉన్నాయి. చూడండి, మొత్తానికి అయితే ఇలా నేను ఇదే నాకు పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. మునక్కాయలు తెంపుదాం, ఎందుకంటే జంబో హార్వెస్ట్ అంటే జంబో హార్వెస్ట్ లాగానే ఉండాలి. ఓకే, ఒక్కటి తెంపుదాం. వాటితో పాటుగా ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. మన మామూలు ఉసిరికి ఏమాత్రం తీసిపోని రకంగా ఉంటుంది పచ్చడి మాత్రం. చూడండి, గుత్తులుగా ఉన్నాయి. పప్పులలో వేసుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, పొడి వేసి కూడా పెట్టుకోవచ్చు, తలకు పెట్టుకోవచ్చు. ఒక్క చెట్టు ఎన్నో ఉపయోగాలు. నక్షత్ర ఉసిరి, పప్పు ఉసిరికాయలు కూడా హార్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే అండి, మనకు పెరటి తోటల్లో ఇప్పుడు మనకు హార్వెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే కాయలు అనేది ఇప్పటి వరకు అయితే పెద్దగా ఎక్కువ ఏమి వెళ్ళలేదు, ఇప్పటి నుండి స్టార్ట్ అయింది. కాబట్టి చూడండి, మనకు జస్ట్ ఒక 10 రోజులకు, ఒక 10-15 రోజులలో మనకు ఎంతో కొంత ఈ విధంగా మనకు పండ్లు అనేది కానీ ఇట్లా కూరగాయలు అనేది కానీ మనం తీసుకుంటాం. కాబట్టి మీకు కూడా ఒకవేళ అవకాశం ఉంటే ఖాళీగా ప్లేస్ ఉన్నా, లేకపోతే టెర్రస్ గార్డెన్ అయినా, లేకపోతే మీకు ఎటువంటి అవకాశం ఉన్నా కూడా కొంతవరకు ఆకుకూరల నుండి మొదలుపెట్టి ఏదైనా కూరగాయలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ విధంగా పండ్ల మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఈ విధంగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.